ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. స్తపన తిరుమంజన సేవలో శ్రీ సీతారాముల అద్భుత దర్శనం. తిరుపతి కోదండ రామాలయంలో నేడు పుష్పయాగ మహోత్సవం. శ్రీ గోవిందరాజస్వామి వారి సన్నిధిలో గంధపు పొడి ఉత్సవం. తిరుపతిలో శ్రీ రామానుజుల వారికి ఉపశమన కైంకర్యం. ఎస్వి మ్యూజియం ను అత్యద్భుతంగా ఆధునీకరిస్తున్నాం. బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం. సమీక్షా సమావేశంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి వెల్లడి. ఘనంగా ఆనందవల్లి సమేత శ్రీ పరశురామేశ్వర స్వామి ఆలయ కుంభాభిషేకం. భక్తులకు పుష్పగిరి పీఠం శ్రీ విద్యాశంకర భారతీ స్వామి వారి అనుగ్రహ భాషణం. తిరుపతిలోని జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా వినితికెక్కిన శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో నేడు పుష్పయాగ మహోత్సవం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆగమోక్తంగా జరగనుంది. ఈ సందర్భంగా గురువారం ఉదయం సీతారామ లక్ష్మణులకు స్నపన తిరుమంజనం ఘనంగా జరిగింది. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో గురువారం పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా నేటి ఉదయం ఆలయ ప్రాంగణంలో సీతారామ లక్ష్మణులకు స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. శ్రీ కోదండరామస్వామి వారికి తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో మార్చి 17వ తేదీ నుండి 25వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవ సమయంలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పుష్పయాగాన్ని నిర్వహించడం ఆగమ సంప్రదాయం. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అనంతరం అర్చకులు నందకుమార్ దీక్షితుల ఆధ్వర్యంలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశారాధన కార్యక్రమాలను జరిపారు. ఆపై వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారామ లక్ష్మణులకు అర్చకులు పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలతో స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలమూలియగలిగినిందరికి. రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలమూలియగలిగినిందరికి. రామచంద్రుడితడు రఘువీరుడు, గౌతము భార్య పాలిటి కామధేనువితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. గౌతము భార్య పాలిటి కామధేనువితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. సీతాదేవి పాలిటి చింతామణితడు, సీతాదేవి పాలిటి చింతామణితడు, ఈతడు దాసుల పాలిటి ఇహ పరదైవము. సీతాదేవి పాలిటి చింతామణితడు, ఈతడు దాసుల పాలిటి ఇహ పరదైవము. రామచంద్రుడితడు రఘువీరుడు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి. అపర ఆదిశేషుని అంశగా ఈ భూమిపై అవతరించిన శ్రీ వైష్ణవ భక్త శిఖామణి రామానుజుల వారు అష్టాక్షరి మంత్రాన్ని లోక విదితం చేసిన ఆ భాగవతోత్తముల తిరునక్షత్రోత్సవాలను ఏటా టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది. తిరుపతిలోని పురాతన వైష్ణవ దివ్యక్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం ఉత్సవ కాంతుల్లో ప్రకాశిస్తోంది.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఏప్రిల్ 13వ తేదీ నుండి 22వ తేదీ వరకు శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయ ప్రాంగణంలో శ్రీమాన్ భగవద్ రామానుజాచార్యుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవాలలో భాగంగా గురువారం ఉదయం గంధపు పొడి ఉత్సవం సంప్రదాయ శోభితంగా జరిగింది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళలో తిరుచి సేవలు జరిగాయి. ఈ ఊరేగింపుల్లో అలసిన రామానుజుల వారికి ఉపశమన కైంకర్యంగా గంధపు పొడి ఉత్సవాన్ని జరిపారు. భగవద్ రామానుజుల వారిని సర్వభూపాల వాహనంపై ఆశీనులను చేసిన అర్చకులు చందనాన్ని అలంకరించి హారతులు సమర్పించారు. అనంతరం శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయ పెద్దమాడ వీధుల్లో రామానుజుల వారికి తిరువీధి సేవ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా భక్తులకు గంధపు పొడిని వితరణ చేశారు. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర మ్యూజియం అభివృద్ధిపై టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి బుధవారం రాత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాబోయే బ్రహ్మోత్సవాలలోపు ముఖ్యమంత్రి చేతుల మీదుగా మ్యూజియంని ప్రారంభిస్తామని అదనపు ఈవో వెల్లడించారు. తిరుమలలోని ఎస్వి మ్యూజియంలో టీటీడీ అదనపు ఈవో నిర్వహించిన సమీక్షా సమావేశంలో చీఫ్ మ్యూజియం ఆఫీసర్ సోమన్ నారాయణ, టీటీడీలోని వివిధ శాఖల అధికారులతో పాటు టాటా కన్సల్టెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎస్వి మ్యూజియంను అభివృద్ధి చేయడానికి టీసీఎస్ సంస్థ తన సామాజిక బాధ్యతలో భాగంగా ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఎస్వి మ్యూజియంలో జరుగుతున్న ఆధునీకరణ పనులను పరిశీలించిన అదనపు ఈవో వెంకయ్య చౌదరి పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మ్యూజియంను భక్తులను అలరించేలా ఏర్పాటు చేయాలని సూచించారు. పురాణ ఇతిహాసాలు, శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్ర, స్వామివారికి సేవలు అందించిన చక్రవర్తులు, రాజులు, భక్తాగ్రేసుల వివరాలను సమగ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ ఎస్వి మ్యూజియంను అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని, రాబోయే శ్రీవారి బ్రహ్మోత్సవాలలోగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తామని వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల కొండపైన ఉన్న మన వెంకటేశ్వర మ్యూజియం యొక్క రెనోవేషన్, రిఫర్బిషింగ్ ద ఎంటైర్ మ్యూజియం ఏర్పాట్లు చాలా వరకు పూర్తయ్యాయని చెప్పొచ్చు. టాటా వాళ్ళ సౌజన్యంతో 14 గ్యాలరీలు చాలా అద్భుతంగా కూడా వచ్చాయని చెప్పొచ్చు. తిరుమల యొక్క విశిష్టతను తెలియజేసే విధంగా చారిత్రక నేపథ్యం ఉన్న శాసనాలతో పాటు అన్నమాచార్య గ్యాలరీ, అలానే మిగతా కూడా వేరియస్ పీరియడ్స్లో రాజులు అయితే డిఫరెంట్ డైనాసిటీస్, పల్లవాస్, చోళాస్, విజయనగరాసు, స్వామివారికి సంబంధించి అసోసియేషన్ ఏమేమి ఉన్నాయన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేయటం జరిగింది. దీనికి సంబంధించి అన్నీ కూడా కంటెంట్ రాయటం కానీ, అలానే కంటెంట్ని డిస్ప్లే చేయటం కానీ, అలానే వచ్చే పిలిగ్రిమ్స్కి చాలా అందంగా ప్రజెంట్ చేసే విధంగా కూడా చేయటం జరిగింది. దాదాపు 1,25,000 ఎస్ఎఫ్టీ ఉన్న మ్యూజియంలో దాదాపు 1,00,000 స్క్వేర్ ఫీట్లో వర్క్ కంప్లీట్ అయింది. కేవలం అవుటర్ గ్యాలరీ మాత్రమే పెండింగ్ ఉంది. సో దాంతో ఈరోజు అందరం కూడా కూర్చొని డిస్కస్ చేసి మ్యూజియాన్ని ఏ రకంగా ఆపరేషనలైజ్ చేస్తే బాగుంటుంది, అలానే ప్రొఫెషనల్గా ఏజెన్సీ ద్వారా రన్ చేస్తే లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ ఉండే విధంగా కూడా మ్యూజియంని ఎలా తీర్చిదిద్దొచ్చు అనేది కూడా డిస్కస్ చేయడం జరిగింది. అందుకే చాలా అడ్వాన్స్గా దీంట్లోనే మనకి ఎంట్రీ కానీ, ఎగ్జిట్ కానీ, అలానే వచ్చే భక్తులకి డూసు డోంట్స్ కానీ ఎలా తెలియజేయాలి, అలానే చిన్న క్యాఫెటేరియా, ఆఫీసర్స్కి క్యాఫెటేరియా, వచ్చే భక్తులకి క్యాఫెటేరియా, అలానే సావనీర్ షాప్ కూడా ఉండాలి. వాళ్ళకి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క తిరుమల యొక్క యాత్ర
చాలా అందంగా చాలా అద్భుతంగా ఉంటుందనే దాంతో డిజైన్ చేసి ఆల్మోస్ట్ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా వచ్చిందని అయితే చెప్పొచ్చు. సో దీన్ని అవుటర్ గ్యాలరీ కూడా రాబోయే కాలంలో నెక్స్ట్ 6 monthsలో అది కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒక రకంగా కంప్లీట్ చేసి బ్రహ్మోత్సవాల టయానికి దీనికి ఒక ముఖ్యమంత్రి గారి ఓపెన్ చేస్తే బాగుంటుందని చెప్పి కూడా అందరూ అభిప్రాయం వెళ్ళబుచ్చడం జరిగింది. ఆ రకంగా టైం లైన్ ఫిక్స్ చేసుకొని ఈ రాబోయే 3 monthsలో ఉన్న పెండింగ్స్ వర్క్ అన్నీ కూడా కంప్లీట్ చేసి చాలా బ్రహ్మాండమైన స్టేట్ ఆఫ్ ఆర్ట్ మ్యూజియంగా కన్వర్ట్ అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ పరాసురేశ్వర స్వామివారి దేవాలయంలో కుంభాభిషేక మహోత్సవం గురువారం ఉదయం వైభవపేతంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలోని యాగశాలలో విశేష క్రతువులను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయంగా గుడిమల్లం ఖ్యాతి గడించింది. ఎంతో మహిమాన్విత క్షేత్రంగా అనుగ్రహిస్తున్న ఈ ఆలయంలో ఈ నెల 19వ తేదీ నుండి 23వ తేదీ వరకు 5 రోజుల పాటు ఆలయంలో పునరావర్తన జీర్ణోద్ధరణ అష్టబంధన మహాకుంభాభిషేక మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా గురువారం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో ప్రధాన అర్చకులు ఎన్ వంశీకృష్ణ శర్మ, అర్చకులు పివై పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో వేదఘోష, విఘ్నేశ్వర పూజ, శుద్ధి, పుణ్యాహవచనం, అవభృతకాల యాగశాల పూజ, మహాపూర్ణాహుతి, యాత్రాదాన సంకల్పం, కలశ ఉద్వాసన, కలశ జలాలతో విమాన గోపురానికి కుంభాభిషేకం, వినాయకుడు పరివార దేవతల సహిత శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామివారికి మహాకుంభాభిషేకం, దీపారాధన, నివేదన, హారతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుంభాభిషేక మహోత్సవానికి విచ్చేసిన పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ విద్యాశంకర భారతీ స్వామివారు అనుగ్రహ భాషణం చేశారు. తిరుపతికి
23 కిలోమీటర్ల సమీపాన గుడిమల్లం అనేటువంటి ఒక మహాపుణ్యక్షేత్రంలో ఈవేళ పరశురామ ప్రతిష్ఠిత శివరూపంగా అందరికీ దర్శనమిస్తూ పరశురామేశ్వర స్వామి వారిగా ఆనందవల్లి అమ్మవారి సమేతంగా మహాకుంభాభిషేక మహోత్సవాన్ని ఈవేళ ఇక్కడ మనం జరుపుకుంటూ అంతటి ఉత్కృష్టమైనటువంటి యజ్ఞంలో భాగస్వాములుగా మనమంతా ఉన్నాం. యావత్తు భారతావని ఈవేళ పులకించింది అని మనం చెప్పుకోవాలి. ఎక్కడ దేవాలయాలలో శివారాధన చేత జలము అభిషేకింపబడి ఆ జలము పృథివిని తాకుతుందో ఆ భూమి శివమయమవుతుంది. అటువంటి మంగళప్రదుడైనటువంటి శివుడి యొక్క శివావేశ రూపమైనటువంటి పరశురాముడు స్వహస్తాలతో ప్రతిష్ఠింపబడినటువంటి ఏ గుడిమల్లం మహాక్షేత్రంలో ఉండేటువంటి పరశురామేశ్వర స్వామి వారు ఉన్నారో క్షేత్రానికి రకరకాలైనటువంటి పురాణ వ్యాఖ్యానాలు ఉంటాయి. తత్పురుషాయ అనేటువంటి పురుష శబ్దము ఎవరికి అన్వయింపబడుతున్నది అంటే సాక్షాత్తు పరమశివుడికి పురుష శబ్దం అన్వయింపబడుతున్నదని వేదార్థం గోచరిస్తుంది. అటువంటి మహాపురుషుడైనటువంటి తత్పురుషుడైనటువంటి సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన స్వరూపుడైనటువంటి ఏ తత్పురుషుడున్నాడో ఆ పురుషుడు ఈవేళ ఇక్కడ మహాక్షేత్రంలో మహాకుంభాభిషేకాన్ని మన కొరకు ఆయన అభిషిక్తుడై లోకానికి అనుగ్రహించటానికి శివమేకం శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం. క్షేత్రాలను సేవించాలి, ఇది మర్చిపోకూడదు. మనకంటూ హైందవానికి పెద్దలు మిగిలించినటువంటి ఋషులు అందించిన ఒక్క గుర్తు దేవాలయాలు. దేవాలయాలను పోగొట్టుకుంటే గుర్తులేని అనాథలమవుతాము. ఈరోజు దాన్ని గుర్తించుకోవటానికి ఒక ఉత్సవం చేస్తున్నాం. ఉత్సవాలు దేవుళ్ళకి కాదు, మన గుర్తు కొరకు, మనం స్మృతి కొరకు, మన ధర్మాన్ని మరిచిపోకుండా ఉండటానికి ఉత్సవాలు చేస్తాం. అందులో అందరూ భాగస్వామ్యం అవుతాం. వసుదైక కుటుంబకమని చాటి చెప్తాం. ప్రజానీకమంతా ఒక్కటైతే అక్కడ స్వాతంత్ర్యము సనాతనము రెండు ఉట్టి పడతాయి. కనుక ఆ బాధ్యత మన అందరి మీద ఉన్నది. జాగృతి కావాలి అంటే ఎలా అంటే ఎక్కడ మన క్షేత్రాలు ఉన్నాయో అక్కడంతా మనము ఒక చోట సమీకరించుకొని ఏకత్ర విజయాన్ని చాటుదాం, భారత సనాతన ధర్మాన్ని రక్షిద్దాం. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు ఎన్ వంశీకృష్ణ శర్మ మాట్లాడుతూ కుంభాభిషేక మహోత్సవ విశేషాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి వివరించారు. శ్రీ ఆనందవల్లి దేవి సమేత పరశురామేశ్వర స్వామివారి దేవస్థానం గుడిమల్లం భారతదేశంలో అతి ప్రాచీనమైనటువంటి 2600 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శ్రీ పరశురామేశ్వర స్వామివారి ఆలయంలో పాంచానిక దీక్షగా కర్మ కూడాను 5 రోజులు కూడాను మహా కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలు కూడా ఈ రోజుతో పరిపూర్తి అయినవి. 5వ రోజు ఈరోజు స్వామివారికి మనకు కార్యక్రమంలో భాగంగా శిఖరస్థాపన మహాకుంభాభిషేక, అలాగే లోపల స్వామివారికి మహా అతిరుద్రంతో కలిసి మహా అభిషేకం కూడా జరిగింది. కావున భక్తాదులు అందరూ కూడాను విచ్చేసి పరశురామేశ్వర స్వామివారి కృపకు పాత్రలు కాగాలని కోరుచున్నాం. ఓం నమః శివాయ. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బత్తల గిరినాయుడు, కార్యనిర్వహణాధికారి కోటి రామచంద్రారెడ్డి, ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు శ్రీవారి ప్రసాదాలు అందజేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో
ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రసిద్ధ భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో శ్రీ భాష్యకారుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా భగవద్ రామానుజుల వారికి స్నపన తిరుమంజనం నిర్వహించి మహామంగళ హారతులు అందజేశారు. వైశాఖ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు విశిష్ట అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించిన మహనీయుడు భగవద్ రామానుజులకు పంచామృతాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో స్నపనాభిషేకం జరిపి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. కోనసీమ జిల్లా మురుమల్లలో కొలువైన శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి కళ్యాణాన్ని ఆద్యంతం భక్తిరసభరితంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని మండపంలో చూడు చక్కటి వేదికపై శివపార్వతులను వేంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలను జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి కళ్యాణాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో తొలి రోజున గోదావరి నది నుండి సేకరించిన శుద్ధ గంగా జలాన్ని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా ఊరేగింపు నిర్వహించారు. తరువాత స్వామి అమ్మవార్లకు, పరివార దేవతామూర్తులకు పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, పవిత్ర గోదావరి నదీ జలాలతో స్నపనాభిషేకం జరిపారు. ఆపై వర్ణశోభిత పుష్పమాలలతో లక్ష్మీ నృసింహస్వామి వారిని అలంకరించి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు జై నారసింహ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం గుర్రంవారి వీధిలో నెలవైన శ్రీ కోదండ రామాలయంలో శ్రీ రామానుజుల వారి రథోత్సవం రమణీయంగా జరిగింది. రామానుజుల వారి జయంతి ఉత్సవాల్లో భాగంగా అర్చకులు స్వామివారి ఉత్సవమూర్తిని పుష్పమాలలతో అందంగా అలంకరించి చిన్న రథంపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలు జరిపి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాకారంలో రథోత్సవం వేడుకగా జరిగింది. భక్తులు భగవన్నామ స్మరణలు చేస్తూ రథాన్ని లాగారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. వైశాఖ మాసం అష్టమిని పురస్కరించుకుని నిర్వహించిన శ్రీ కాలభైరవ స్వామివారి అభిషేకోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో ఉపాలయంగా ఉన్న శ్రీ కాలభైరవ స్వామివారి చెంత అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవాచనం, భక్తులచే సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం కాలభైరవుడికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, విభూది, పసుపు, చందనాది విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత స్వామివారికి పుష్పమాలలు, నిమ్మకాయల హారాలతో అలంకరణ చేసి పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. నారదాది యోగి బృందవంతితం దిగంబరం కాశికా
తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వినుతికెక్కిన యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో భక్తిరసభరితంగా భాష్యకారుల ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు శ్రీ భగవద్ రామానుజుల ఉత్సవమూర్తికి ప్రాతకాల అభిషేక ఆరాధనలు పూర్తి చేసి పుష్పమాలలు, కెంపులు పొదిగిన రత్నాల హారాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకిపై కొలువుదీర్చారు. ప్రత్యేక పూజలతో హారతులు అందజేసిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో స్వామివారి ఊరేగింపు ఉత్సవం శోభాయమానంగా సాగింది. అర్చకులు, వేద పండితులు పారాయణం చేశారు. పరసీమ అయోధ్యాపురధామ మా వంటి వారి తప్పులలో గుణవే. రామాదయా పరసీమ అయోధ్యాపురధామ మా వంటి వారి తప్పులలో గుణవే. తప్పులలో గుణవే. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల సమాచారం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం 65,354 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,550 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,43,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.